సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఏం లేదు, నిర్దోషి, తను ఏంది అలాంటిది ఏం తీసుకోలేదు అని చెప్పి వార్త రాగానే మీ ఫ్యామిలీ మెంబర్స్ అమ్మగారు విన్నారా వార్త? విన్నారు. 3వ తారీఖున వచ్చిందిగా, నవంబర్ 3కి వచ్చేసింది. నవంబర్ 12 నేను నా బర్త్డే గట్టిగా చేసుకున్నా. పోయిన సంవత్సరం బర్త్డేనే చేసుకోలేదు నేను. అయ్యో, సో ఈ సిచ్యువేషన్స్ వల్ల ఈ సిచ్యువేషన్స్ వల్ల మళ్ళీ నేను బర్త్డే పార్టీ పెట్టి మళ్ళీ దాన్ని ఇంకొక బూత్ చేస్తారు ఎందుకు అని చెప్పి పిలుచుకొని మనమే తిట్టించుకో అందుకని నేను అసలు పోయినసారి బర్త్డే చేసుకోకపోతే 2-3 ఫ్రెండ్స్ అందరూ కలిపి అట్లీస్ట్ కేక్ అన్నా కట్ చేయవే ఏంటి అది ఇది అని అలా చేశారు. పోయిన ఇయర్ చేసుకోవాలి, ఈ ఇయర్ 3కే వచ్చేసింది. సో పేపర్స్ రావడానికి టైం పట్టింది. కోర్టు జడ్జిమెంట్ కాపీస్ నా చేతికి వచ్చే వరకు చెప్పొద్దు అన్నారు. అందుకని నేను చెప్పలేకపోయాను. అప్పుడు నా 12th నా బర్త్డే కూడా చేసుకున్నాను. బానే ఉంది, పర్వాలేదు అమ్మ, ఇంకొక పేపర్స్ రాగానే మీడియాకి వెళ్తానమ్మా, అన్ని మంచిగా అయిపోతాయి, నువ్వు అసలు బాధపడకు, నా గురించి ఆలోచించుకో, అది ఇది అని చెప్పా. ఒక స్టేజ్లో నేను డిప్రెషన్కి వెళ్ళిపోయి నేనే చచ్చిపోదాం అనుకునే ఒక స్టేజ్లో మా అమ్మ నన్ను బతికిచ్చింది. నీకు ఏదన్నా అయిందంటే నేను ఒక దాని ఉన్నాను, నేను ఏమైపోతానో నీకు అర్థం కావట్లేదు, పిల్లుంది ఇక్కడ, నువ్వు ఎదవేషాలు ఏది అయ్యొద్దు, మైండ్లోంచి ఇవన్నీ పెట్టుకోకు అని చెప్పి మా అమ్మ ఒక ఆవిడ భాషలో బాగా తిట్టి వీళ్ళందరినీ చెప్పింది. ప్రామిస్ చేయించుకుంది, నువ్వు అస్సలు ఇంకొక సెకండ్ థాట్ అసలు తీసుకోవద్దు అని. ఒక సెకండ్ థాట్ తీసుకున్నాడప్పుడు అనిపించింది, పాప హస్బెండ్ అంటే ఇప్పుడు హస్బెండ్ పర్వాలేదు, పాపకి ఇంకా మ్యారేజ్ కాలేదు కదా నాన్న, ఇప్పుడేగా స్టడీస్ కంప్లీట్ చేసుకోవచ్చు. అమ్మ ఏమో ఆల్రెడీ డయాలసిస్ స్టేజ్ లో ఉంది, ఆవిడ ఇబ్బంది పడుతుంది, ఆవిడ రేపు ఆ టెన్షన్ లోనే ఉన్నారు. సో దీనివల్ల మనకి హ్యాపీ. నా కూతురు మా ఇంట్లో నా ఫ్రెండ్స్ అందరికి తెలుసు నేను ఏంటో అని. అంటే నేను ఎన్ని పార్టీలకి వెళ్తాను కదా, నా కారు నేనే డ్రైవ్ చేసుకుని మా ఇంటికి వస్తాను అబ్బా, ఎన్ని పార్టీలకి వెళ్ళినా నేను డ్రైవర్ని పెట్టుకోను. మీరు కూడా చూసారు కదా, సుమన్ కూడా మన సుమన్ టీవీ ఇంటర్వ్యూ జరిగినప్పుడు రోషన్ కూడా అన్నాడు, అక్క ఎన్ని పార్టీలు మన ఇద్దరం కలిసి చేయలేదు అక్క అనేసి. శివాజీ రాజా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, అది మందు తాగదు, అది దాన్ని చూస్తే అలా అనుకుంటారు, అది తాగదు, అది ఇదని మాట్లాడతారు. నాకు రెడ్ బుల్ ఒక షాట్ వేసి రెడ్ బుల్ వేసారంటే ప్రపంచాన్ని ఊపేస్తుంటాను అనమాట. ఎవడు రాడు అది ఇదని. అది నాకు బై బర్త్ భగవంతుడు ఎనర్జీ ఇచ్చాడు. అది నేను షూటింగ్ లో కూడా ఇలాగే ఉంటాను, నేను నాకు అలవాటు, నేనే కార్ డ్రైవ్ చేసుకుని వస్తాను. అలాంటిది డ్రగ్సా? అందుకని ఎవ్వరూ పట్టించుకోలేదు, నా ఫ్రెండ్ సర్కిల్ కానీ జనాలు కానీ ఎవ్వరు పట్టించుకోలేదు. ఇంకా జనాల గురించి మాట్లాడితే నేను వెళ్ళిన టెంపుల్స్ కానీ నేను వెళ్ళిన ప్లేసుల్లో కానీ పెద్దవాళ్ళు ఉంటారు, అంటే పెళ్ళిళ్ళు, ఎంగేజ్మెంట్స్ ఇలాంటి వాటికి వెళ్తాం కదా, అక్కడ అందరు ఆడవాళ్ళు వచ్చేసి నా చేతులు ఇట్లా పట్టేసుకుని, కొంతమంది ఇలా బుగ్గలు గిల్లేసి, నువ్వు ఫైటర్, నువ్వు ఫైట్ చేయి, మేమందరం నీ వెనకాల ఉన్నాము, నువ్వు తప్పు చేయవని మాకు తెలుసు, నువ్వు అస్సలు వెనక తిరగొద్దు, ఇలాంటి మీడియా వాళ్ళు కొన్ని లక్షల మంది వచ్చినా సరే నువ్వు అసలు అలాగే నిలబడు, నీ వెనకాల మేమున్నాం, మేము కనపడకపోవచ్చు, మా బ్లెస్సింగ్స్ నీతో ఉంటాయని చెప్పి. తర్వాత హోమాలు అవన్నీ చేస్తారు కదా గుళ్ళో, అక్కడ తుడవడానికి పెద్ద మొత్తం వీళ్ళందరూ పెట్టుకుంటారు కదా, వాలంటీర్లుగా వచ్చి చేస్తూ ఉంటారు. అలాగే తిరుపతిలో కూడా వాలంటీర్స్ వస్తూ ఉంటారు, బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని ఆరెంజ్ కలర్ కట్టుకుంటారు. అక్కడ తిరుపతి వెళ్తే వాళ్ళందరూ, అమ్మ గుళ్ళో ఉన్నంతసేపు మేము నీ గురించినే అంటున్నాము, అన్యాయంగా నిన్ను బలి తీసుకున్నారమ్మా, నువ్వు అస్సలు భయపడకు, మేమందరం ఉన్నామని. పెళ్ళిళ్ళకి వెళ్తే ఇక్కడ, గుడికి వెళ్తే అలాగా పెద్దవాళ్ళు అనమాట, వయసులో పెద్దవాళ్ళు, నాకంటే చిన్నోళ్ళు అందరూని. సో ఇంత మంది నమ్మలేదు, అంటే ఇంత పెద్ద న్యూస్ వేసినప్పుడు నన్ను తీసి పక్కకు పెట్టేయాలి. నా బిజినెస్లు పాడైపోయి ఉండాలి, నేను ఈవెంట్స్ చేసుకుంటాను, ఈవెంట్స్ పాడైపోయి ఉండాలి, నా కూతురు కెరియర్ పాడైపోయి ఉండాలి, నా హస్బెండ్ని పక్కన పెట్టేసి ఉండాలి, నన్ను పక్కన పెట్టి ఉండాలి. కానీ ఎవ్వరు పెట్టలేదు తెలుసా, అందరు ఫోన్లు చేశారు, అందరు మాట్లాడారు, అమ్మ ఈషా పాప నీకేం కావాలి నాన్న, నువ్వు ఒక్కదాని వెళ్తున్నావు, లాయర్స్ కావాలా, ఏమైనా మనీ కావాలా, అక్కడ కార్లు కావాలా, నీకు రూమ్స్ కావాలా, ఏం చేయమంటావు 500-600 కాల్ పాపకు వచ్చినాయి. నా సర్కిల్ నిజంగానే నా సర్కిల్ ఏం చిన్న సర్కిల్ కాదు, కాకపోతే నేను తప్పు చేస్తుంటే ఈ సర్కిల్ అంతా వాడేసేదాన్నేమో. కానీ ఈ మీడియాలో వచ్చిన వార్తల వల్ల కొంతమంది జనాలు అయితే ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, 100% అయ్యారు. ఎందుకంటే చెప్పానుగా, ఒక బర్త్డే పార్టీకి వెళ్తే నలుగురు మాట్లాడారు 100% మాట్లాడారు. అండ్ ఇదే కాకుండా 1989 నుంచి ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఇండస్ట్రీలో? 88 నుంచి 1980 అప్పటి నుంచి తెలుగు ప్రేక్షకుల్ని కానీ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ చాలా మంచి యాక్టర్ అని పేరు తెచ్చుకొని, అంటే ఇంత నేమ్ ఉన్న తనని ఇలాంటి విషయాలు, అంటే మీ గురించి బాగా తెలుసు,
ఎన్ని సంవత్సరాలు చూశారు. కానీ ఇంత మంచి నేము, తన గురించి ఇంత బాగా తెలుసు. కానీ ఇలాగ కేసు ఇలా వచ్చింది, ఇలా డ్రగ్స్ తీసుకున్న కేసులోని ఇలా హేమ గారు ఉన్నారు అని అంటే మీడియాలో ఇలా న్యూస్‌లు వస్తే ఎందుకు బ్యాడ్ కామెంట్స్ అనేవి పడ్డాయండి? 100 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ప్రతి దాని వెనకాల 20 వేసుకున్నా కూడా ఎన్ని వందల న్యూస్ ఛానల్ వాళ్ళు, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళే కదా నన్ను ట్రోల్ చేశారు. ఈ ఛానల్లో వేసిన న్యూస్ని వాళ్ళే కదా ట్రోల్ చేశారు. వాళ్ళ దగ్గర ఉన్న మనుషులే కదా వాళ్ళు పెట్టారు. జెన్యూన్ మనుషులు ఎవ్వరూ నన్ను ట్రోల్ చేయలేదు, నన్ను ఎవ్వరు అనలేదు. నేను ఎంక్వైరీ చేసుకున్నాను. నేను ప్రతి దాంట్లోని ఇవి ఉంటాయి కదా, ఐడీస్ ఉంటాయి, వీళ్ళు ఉంటారు. ఎవడు ఇప్పుడు 2 నిమిషాలు పట్టుకుంటున్నారుగా, మొన్న కూడా చిన్న దాంట్లో వాడు పట్టుకుని వేస్తారా? ఓకేనా? నీ ఐడి ఫేక్ ఐడీలు పెట్టుకొని పెట్టారు. ఎవ్వడు ఒక్కడు జెన్యూన్ లేడు. ఈ న్యూస్ ఛానల్ కింద పనిచేసే చెంచగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసిన పనులు తప్ప జెన్యూన్గా ఉన్న వాళ్ళ ఆడియన్స్ ఎవ్వరూ నా మీద ఒక్క ట్రోల్ చేయలేదు. ఐ మీన్ ఒక్క మెసేజ్ కానీ వల్గర్గా కానీ ఇదిగా కానీ పెట్టలేదు. నేను ఇది కూడా అనౌన్స్ చేస్తాను కదా. నేను ఒక్కటే అన్నా. రెండోసారి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని వేసారు. ఫస్ట్ న్యూస్ వేసారు అయిపోయింది. సెకండ్ టైము ఒకటి, టీవీలో ఒకటి, ఇద్దరే, మిగతా వాళ్ళు ఎవరు వేయలా. డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది హేమకని వేస్తారు. వెయ్యగాని వెంటనే మా ఇంట్లో నేను ఒక చిన్న నా ఫోన్ పెట్టేసుకుని ఒక వీడియో షూట్ చేశా. ఇవన్నీ నా బాడీలోనే ఉంటాయి కదా, నేను మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, టెస్టులు చేయించండి. హెయిర్ లో 1 year ఉంటుంది. అందుకే పోలీసులు మళ్ళీ నాకు టెస్ట్ చేయించారు. అక్కడికి వెళ్ళాను కదా, నేను నా టెస్ట్లే లేవు, మీరు ఎందుకు నన్ను టెస్టులు చేస్తున్నారని అడిగాను, గుర్తుంది కదా మీకు. అప్పుడు నా హెయిర్, నా నైల్స్ అన్ని టెస్ట్ చేశారు, మళ్ళీ పంపించారు వాళ్ళు. ఓకేనా? అంతకు మళ్ళీ ఎందుకు అంటున్నారంటే అంతకు ముందు నేను టెస్టులు చేయించుకున్నా. నేను చేయించుకుని పెట్టేశా, యూట్యూబ్ లో అంతా పెట్టేశాను. ఇదిగో నేను టెస్టులు చేయించుకున్నాను, నాకు నెగిటివ్ వచ్చింది, నా టెస్టులు నమ్మొద్దు, పోలీసుల టెస్టులు కూడా నమ్మకండి, నేను మీ దగ్గరే ఉన్నాను కదా, మీరు ఎవరైనా వచ్చి నాకు టెస్టులు చేయించండి, మీకు తెలిసిపోతాయి కదా అని అన్నా. ఒక్క నిమిషం నాన్న. అప్పుడు నేను వీడియో పెట్టాను, నా బాడీలో ఉంటాయి కదా, ఇది ఈ కేసు సంబంధించి నా బాడీలో ఉంటాయి కదా గారు, మన వాళ్ళు వీళ్ళు అలా గారు వీళ్ళందరి పేర్లు చెప్పుకుంటూ ఎవరెవరు నా మీద న్యూస్లు వేశారో, ఈ క్రైమ్ రిపోర్టర్స్ ఉంటారు కదా వాళ్ళ పేరు కూడా. అతను ఇది వరకు పుడింగ్ ఎలిమెంట్ లో కూడా నేను లేను, ఉన్నానని వేసాడు. ఓకే, అతను వేసాడు, అతనే మళ్ళీ చేశాడు. అతను అసిస్టెంట్ ఫోన్ చేశాడు నాకు, చేసి మేడం ఏమైంది మేడం అంటే, ఏమైందయ్యా నా బాడీలో ఉంటాయి కదా టెస్టులు చేయించండి, ఒకవేళ పాజిటివ్ వచ్చింది అనుకోండి నేను మీ కాళ్ళు పట్టుకుంటాను, ఒకవేళ నెగిటివ్ వచ్చింది అనుకోండి మీరేం చేస్తారు మీరే ఆలోచించండి, మీ సార్ని అడుగని చెప్పా. అసిస్టెంట్ ఫోన్ చేస్తే చెప్పా. అయితే అతను నాకు కాల్ చేశాడు. నేను ఆల్రెడీ స్క్రీన్ రికార్డ్స్ అన్ని తీసి పెట్టుకున్నాను. నేను మొత్తం 300 కాల్స్ రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇది నేను డెఫినెట్ గా కేసు గెలుస్తానని తెలుసు నాకు. సో అప్పుడు నేను వీళ్ళందరూ న్యూస్ మంచిగా వేసేస్తే గొడవలేదు, అంటే వచ్చినట్టు వేస్తే పర్లేదు, వేయకపోతే ఏం చేయాలని సెకండ్ థాట్ లో సెకండ్ ప్లాన్ కూడా రెడీ పెట్టుకుని ఉన్నాను. అతను అంటాడు, మేడం మీరు బయటకు వచ్చిన వాళ్ళలో లేరు కదా మేడం అని అడుగుతున్నాడు. ఏంటి న్యూస్ వేసేసిన తర్వాత ఆ వైట్ డ్రెస్ అమ్మాయి ఏసి చూసే కొద్ది చూడబుద్ధి వస్తుందని వేస్తారు కదా, తర్వాత అడుగుతున్నాడు. ఆ వాయిస్ కూడా రికార్డ్ చేసి పెట్టాను. నేను లేననే తెలుసు, అది నేను కాదనే తెలుసు, ఎందుకంటే నేను వైట్ పాలిష్, నైల్ పాలిష్, బ్లాక్ డ్రెస్ నేను వైట్ డ్రెస్ వేయలేదు అని చెప్తున్నాను కదా. సో అప్పుడు వాళ్ళు మళ్ళీ నన్ను అడిగారు, నాకేమైనా వినిపించగలరా ఆడియోస్ ఏమైనా? వద్దులే, అవి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. వీళ్ళు కనుక అన్ని కరెక్ట్ గా చేయకపోతే నేను కోర్టులో, కాకపోతే తీస్తే ఇలా అంటే ఇలా మొత్తం అన్ని వచ్చేస్తే ఆ మైక్ తో పాటు అది చూపించచ్చు. వాళ్ళవన్నీ నేను స్క్రీన్ రికార్డ్ చేశాను, ఎందుకంటే నా వాయిస్ రికార్డ్ చేసి వాళ్ళు వేసేస్తున్నారు, నేనేమంటే కూడా వాళ్ళు వేస్తున్నారు. అలాంటప్పుడు నా తప్పేం లేదు కదా, నేను రికార్డ్ చేయాలి కదా, నాకు ఎవిడెన్సెస్ కావాలి కదా, నేను రికార్డ్ చేసి పెట్టాను. కానీ మీకు ఫోన్ చేసి మాట్లాడేది ఒకటి, బయట మళ్ళీ చూపించేది ఒకటి, ఇంకొకటి నా వాయిసే వేస్తున్నారు. చూసారా ఇంకా పొగరు తగ్గలేదు, ఎంత బొక్క ఇస్తుందో, ఇది న్యూస్. కానీ మంచిగా మీతో మంచిగా మాట్లాడుతున్నారు నాతో. వాళ్ళు రికార్డ్ చేస్తున్నట్టు కూడా చెప్తున్నా, మీరు నాకు రికార్డ్ చేస్తున్నారు నాకు తెలుసు, కావాలంటే టెలికాస్ట్ చేసుకోండి చూసుకుందాం అది ఇది అని. నాకు ఒక్కటే తెలుసా ఎందుకు రాలేకపోయినంటే, ఫ్రెండ్స్ అందరూ నన్ను రూమ్లో పెట్టి తాళమేస్తారు. అబ్బా ఫోన్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు, నేను అన్న ఫోన్ ఇవ్వకపోతే చచ్చిపోతానన్న, అందుకని ఫోన్ ఇచ్చారు, అందరూ ఎత్తుతా ఉన్నాను నేను, ఎందుకంటే ఎత్తకపోతే మళ్ళీ నేను ఎక్కడో పారిపోయాను అనుకుంటారు కదా, అందుకని అదొక భయం. అండ్ ఇంకోటి నాకు అదే ఈ మాటలు మామూలుగా వింటుంటే, అంటే అదే కాకుండా మీరు చేసిన ప్రయత్నాలు, లైక్ నేను చేయలేదు ఇదిగో చూడండి అంటే
ఎందుకు అంత ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాల్సి వచ్చింది మీకు? మరి ఎందుకు అంత ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడం ఎందుకు? వదిలేయొచ్చు కదా అని అంటున్నా. ఎలా వదిలేస్తాను? హ్మ్. నువ్వు వదిలేస్తావా? ఒక అమ్మాయిని రేప్ చేసావని న్యూస్ ఇచ్చేస్తారు. హ్మ్. నువ్వు చెప్పుకోవా బయటకొచ్చి నేను రేప్ చేయలేదని? ఆ! చెప్పుకుంటావా లేదా? చెప్తా. మరి అప్పుడు నేను చేసిన తప్పు ఎందుకు అవుతుంది? హ్మ్. ఇప్పుడు నువ్వు నన్ను రాళ్ళిచ్చుకుని కొడుతున్నావు. హ్మ్. నేను చేతులు కూడా అడ్డు పెట్టుకోద్దు. అయ్యో తగులుతుంది వద్దండి ప్లీజ్ అండి అని కూడా అనొద్దా? ఆ! ఆ! ఎక్కడ న్యాయం? హ్మ్. ఇప్పుడు నీ మీద రేప్ కేసు వచ్చింది. ఆ! హ్మ్. నువ్వు మాట్లాడతావా? మాట్లాడవా? నేను కోర్టులో మాట్లాడతాను. తేల్చుకుందాం అనుకుంటావా? మాట్లాడతాను. మాట్లాడినంత వరకు మాట్లాడతాను. మరి నేను చేసింది కూడా రైటే కదా. నేను అదే కదా చెప్తున్నా. ఒరే నేను చేయలేదురా, ఈ డ్రెస్ నాది కాదురా, ఈ నైల్ పాలిష్ నాది కాదురా, టెస్టులు చేపించండిరా, పబ్లిక్గా మీ దగ్గరకు వస్తానురా, నా నడి రోడ్లో టెస్టులు చేపించండిరా, నేను వస్తానురా అంటే ఒక్కడు రియాక్ట్ అయ్యారా? ఒక్కళ్ళన్నా రియాక్ట్ అయ్యారా? అంటే చెప్పే విధానం రాలేదంటారా హేమ గారికి? ఎందుకు నేను మంచిగానే చెప్పానే. హ్మ్. అంటే చెప్పండి అన్న ఇదే వీడియో పెట్టాను కదా నేను. హ్మ్. హ్మ్. సెకండ్ టైం డ్రగ్స్ పాజిటివ్ అవును. వచ్చిందని వేశారు కదా, అవును, 2 ఛానళ్ళని అవును. వేశారు, అవును. ఇద్దరే వేశారు. ఆ! ఆ ఇద్దరు ఎందుకు ఆపేశారంటే ఈ వీడియో పెట్టడం వల్ల ఆపేశారు. మరి నేను పెట్టకపోతే వీళ్ళు వేశారు కదా అని చెప్పి గొర్రెల మందలాగా ఇంకొకరు ఇంకొకరు వేసేస్తారు కదా. మరి అవును. నేను స్టాప్ చేయాలి కదా. నేను కానప్పుడు హ్మ్. నేను చెయ్యాలి కదా. హ్మ్. ఆ, అక్కడికి 4 రోజులు నేను బయటికి రాకపోతే అడ్డమైన గాడిదలన్నీ కూర్చుని ఆవిడ తప్పు లేకపోతే ఈ పాటికి వచ్చేవాళ్ళే అరిచేవాళ్ళని కోర్టులో కేసు ఉన్నాడు అప్పుడు. హ్మ్. ఓకే, నేను బయటకు వచ్చి మాట్లాడడానికి ఉంటుంది. ఓకే. కోర్టు రూల్స్ ధిక్కరించినట్టు అవుతుంది. అది ఇంకా పెద్ద కేసు అవుతుంది. అవును. అక్కడికి నేను ఆగలేదు. ప్రతి ఫోన్లోని ఇచ్చేవాళ్ళకి ఇస్తూనే ఉన్నాను. డెఫినెట్గా వస్తాను ఒకరోజు, మీకు ఉంది మీకు అని చెప్తూనే వచ్చాను నేను. అది కూడా వేశారు వీళ్ళు. అది హ్మ్. చేతులు అడ్డు పెట్టుకోవడంలో తప్పలేదు కదా నాన్న. అవును. చెప్పే విధానం కరెక్ట్గానే చెప్పాను కదా. పలానా వాళ్ళు మీకు నేనేంటో తెలుసండి, హ్మ్. హ్మ్. నా టెస్టులు మీరు చేయించండి, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను హ్మ్. అని అన్నాను. అవును. అప్పుడు న్యూస్ ఆపేశారు. హేమ గారికి మొత్తం ఈ 18 నెలలు లీగల్ ఫైట్‌కి ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది దాదాపుగా? బెయిల్కి మాత్రమే కొంచెం ఎక్కువ ఖర్చు అయింది. హ్మ్. లాయర్స్ అందరూ ఫ్రీగానే వచ్చారు. కానీ ఖర్చు వేస్టే కదా. ఇంకా కోర్టుకి వెళ్ళిన తర్వాత నువ్వు ఖర్చు అనుకుంటే ఎట్లా అవుతుంది? తప్పదు. తప్పదు అది. తప్పు చేయకపోయినా కూడా ఖర్చు తప్పదు. అంటే బెయిల్కి మాత్రం ఏదో ఉంటుంది ఉంటది. ఫార్మల్ అమౌంట్. హ్మ్. పాపం లాయర్స్ అందరూ స్వచ్ఛందంగానే వచ్చారు. వాళ్ళు నన్ను ఏమి ఫీజు అడగలేదు. ఇప్పుడు కూడా నాకు అక్కడి నుంచి లాయర్ పంపించారు కదా, హ్మ్. హ్మ్. ఇంతవరకు ఆయన కూడా పాపం ఏం ఫీజు అడగలేదు. ఓకే. సో ఇచ్చి పంపించాలి, తప్పదు. ఓకే. అంటే అది. ఈ 18 నెలలు మీడియా ముందుకు రాకపోవడం అంటే దానికి ముందు పాయింట్‌లో ఆ. 18 నెలలు కూడా మీడియా ముందుకు రాకపోవడం ఓన్లీ కోర్టు అది అంటే అందులో ఆ మంది ఉంది కాబట్టి, అది ఇంకా తీర్పు ఏమి రాలేదు కాబట్టి, ఇవ్వకూడదు కాబట్టి మీరు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, మీడియా ముందుకు రాలేదు. కాదు. హ్మ్. యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్లో న్యూస్ వచ్చింది న్యూస్ కదా. వచ్చింది. న్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు ఫోటోలు వేస్తున్నారు కదా. అవును. వేస్తున్నప్పుడు నేను వీడియో పెట్టాను కదా, అవును. కాదు అని. అవును. నేను కాదనగానే వాడు మళ్ళీ ఇంకా అనేసి ఇంకో వాళ్ళు బురద చేశారు కదా. ఆ. మళ్ళీ వీళ్ళు బురద చేస్తున్నారని మళ్ళీ ఇంకో వీడియో పెట్టాను కదా. అవును. అవును. వీడియోలు పెట్టాను కానీ నేను మీడియా ముందుకు రాలేదు. అదే. నేను మీడియా ముందుకు ఎందుకు రాలేదు అంటే కోర్టులో కేసింది. ఒక వీడియో పెట్టినందుకే మనకి ఇంత గోల్ అయింది. 2 వీడియోలు పెట్టి 4 వీడియోలు పెట్టి మళ్ళీ 5వ వీడియో పెడితేనే కానీ న్యూస్ స్టాప్ అవ్వలేదు. అవును. సో నేను బయటికి రాలేకపోయాను. ఇప్పుడు నేను వచ్చి ఇప్పుడు నీ ముందు కూర్చొని మాట్లాడాను కదా, ఇట్లా మాట్లాడలేకపోయాను. ఎప్పుడు ఆ టైంలో ఆ టైంలో వన్స్ కోర్టుకి కేసు వచ్చేసిన తర్వాత ప్రాబ్లం లేదు, మాట్లాడొచ్చు. ఇప్పుడు నేను రామా అంటాను, నువ్వు దాన్ని నన్ను నీ అమ్మ అన్నావా అనుకో, అది మళ్ళీ ఇష్యూనే కదా. అందుకని రాలేదు. ఫ్రెండ్స్ అందరు రానివ్వలేదు బేసిక్ గా, అసలు బయటికే రానివ్వలేదు. లేకపోతే నేను అప్పుడే వచ్చేసి తొడకొట్టేద్దాం అనుకున్నాను. నేను అసలు అనేదా నా వాయిస్ నేను అస్సలు పెట్టుకోలేను. నేను ఆ ఎమోషన్ ని ఎలా బయటికి త్రో చేయాలో తెలియక డిప్రెషన్ లో ఉంటే చచ్చిపోతానేమో అని చెప్పి, లేదా వాళ్ళని చంపేస్తానేమో అని భయపడి నేను ఐస్ బాత్ అని ఒక దీనికి వెళ్ళా. చూసే ఉంటారు కదా, ఐస్ లో కూర్చుని 150 kgs ఐస్, అది ఆ ఐస్ లో కూర్చుని అరిచని చూడు అని. అదంతా ఏంటనుకున్నావు, అన్ని అవార్డ్సే, సెన్సార్ వర్డ్స్ అన్ని ఒక రీలే పెట్టారు కదా దానికోసం. పెట్టేశాను కదా సెన్సార్ వర్డ్స్ అన్ని. అంటే ఒర్రే నేను అది కాదంటే మీ అని ఒక ఎమోషన్ ఉంటుంది కదా, దాన్ని త్రో చేయాలి. లేకపోతే నేను ఏం చేస్తాను నాకే తెలియదు. ఏమో ఎవరి మీదనే యాసిడ్ పోతే నేను వెళ్ళి, లేకపోతే నేనే చచ్చిపోతే. కానీ అందులో ఉంటే నిజంగా మొత్తం
దాంట్లో ఉంటే అంటే వాళ్ళు అలా ట్రైన్ చేస్తారు. ముందు మనకి సెషన్స్ ఇస్తారు, వాళ్ళు కూర్చోబెడతారు, మాట్లాడతారు, మనల్ని ఆ మూడ్లో క్రియేట్ చేసి ఆ మూడ్లోకి తీసుకెళ్తారు. నువ్వేం వదిలేయాలనుకుంటున్నావు, ఏం త్రో చేద్దాం అనుకుంటున్నావు, ఆ గుండెలో నీ భారాన్ని తోసేయని అట్లా వాళ్ళు చేస్తారు. నేను ట్రైనింగే వచ్చాను. నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను ఏదో సహాయం చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఒక 30 మెంబర్స్తో మా క్లబ్ హౌస్లో కూడా నేను ఈ ఐస్ బాత్ది పెట్టాను. వింటర్ సీజన్ కదా అని మళ్ళీ బ్రేక్ ఇచ్చాను. మళ్ళీ రెయిన్ సీజన్ అయ్యింది మొన్న వరకు, అందుకని బ్రేక్ ఇచ్చాను. మళ్ళీ కొంచెం సమ్మర్ స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ పెడతాను. నేను ట్రైన్ అయ్యి వచ్చాను. ఇప్పుడు నేను ఎవరిని తిట్టకుండా మాట్లాడేది తెలుసా నీకు? నోటీస్ చేసావా? బికాస్ ఆఫ్ ద ట్రైనింగ్. లేకపోతేనా ఇప్పుడు అదే కదా, మామూలుగా కొరికేస్తారు. కొరికేయడమే. ఆ కొరగడం వల్లే న్యూస్ ఏమంటారు, ఇలా పెడితే నేను ఇక్కడ కొరికాను యాక్చువల్ గా. నువ్వు మళ్ళీ ఇప్పుడు చూస్తే వీడియో ఇక్కడ ఉంటది మచ్చ, నాకు కూడా తెలియదు. మాయా బజార్ లాగా ఇక్కడ కరెక్ట్ ఇక్కడికి ఎలా వచ్చిందో. అది కరవడం కూడా కాదు, ఏదో ఇలా ఇలా గీసిన గీత ఏదో ఉంది, అది చూపించి దానికి టీటీ ఇంజెక్షన్లు, మళ్ళీ న్యూస్ ఛానల్. అప్పటి నుంచే నేను ఛానల్లో కానీ ఇంటర్వ్యూలు కానీ ఇవ్వాల. ఎలక్షన్ అప్పటి నుంచి మధ్యలో ఇంకా అసలు 4 years మీకు ఎవరు కనపడలా. మళ్ళీ ఈ న్యూస్ వరకు నేను లేను. ఎందుకంటే నాకు బాధ కలిగింది. నేను ఒకరిని కొట్టడానికి వెళ్తున్నప్పుడు నరేష్ వాళ్ళ బాడీ గార్డ్స్ వీళ్ళు ఒక అతను కొడుతున్నారు. ఆ ఫోటోలో అది కూడా ఉంటది. ఇలా పట్టుకుంటున్నారు నరేష్ వాళ్ళందరూ, ఇలా పట్టుకుంటారు. అబ్బాయి ఇలా పరిగెడుతున్నాడు, నా వెనకాల శివబాలాజీ ఉంటాడు, శివబాలాజీ వెనకాల నేను ఉంటా. ఆ అబ్బాయిని కాపాడడానికి నేను వెళ్తుంటే శివబాలాజీ ఆపేశాడు. ఎంత సాడిస్తాడు చూడు. పాపం హేమ గారు వెళ్తుంటే శివబాలాజీ ఆపేశాడని ఎవ్వడు వేయలేదు. హేమ కొరికేసిందని వేసాడు. నేను కొరికే టైంలో కింద నుంచి వెళ్ళిపోవచ్చు కదా అబ్బాయిని కాపాడడానికి ఒక స్ట్రైక్ అయింది. నేను కింద నుంచి దూరం వెళ్ళిపోయాను. ఫోటోలో కూడా కింద నుంచి దూరం వెళ్ళినట్టు కూడా ఉంటాయి. వీడిని ఏం చేయలేదు నేను, ఈ అబ్బాయిని ఏం చేయలేదు నేను. సో న్యూస్ ఎలా వేసేసారు, హేమ కొరికేసింది, హేమ కొరికేసింది, హేమ కొరికేసింది అని వేస్తారు. వాళ్ళు కూడా వచ్చి నవ్వు అనుకుంటూ ఇచ్చారు. అంటే వాళ్ళకే సిగ్గేసింది. నాకు ఇప్పుడు చూస్తే నవ్వు వస్తుంది. అప్పుడు డిసైడ్ అయ్యాను, ఓహో మీడియా మనల్ని వాడుతుంది, మనకి వద్దు మీడియా వద్దు, ఎవరు వద్దు. సో ఈ గెలిచిన వాళ్ళందరూ రాజీనామాలు ఇచ్చేసి అక్కడి నుంచి వచ్చేసాం. అప్పుడు మా టీంలో ఎవరెవరు గెలిచారో వాళ్ళందరూ ఇచ్చేసిన తర్వాత నేను ఇంకా అసలు మా అసోసియేషన్ కానీ ఆ ఎలక్షన్కి సంబంధించింది కానీ ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేయలేదు. మీడియాకు దూరంగా ఉన్నా, 4 years దూరంగా ఉన్నా. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు గోకిచ్చుకుంటున్నారు అంతే. వాళ్ళు గోకిచ్చుకుంటున్నారు. సఫర్ అయింది నేను, నా ఫ్యామిలీ.